ధర్మహీనత్వం అయిపోయింది అనమాట. కర్మము వృద్ధి అయిపోతున్నది. ముందుకొచ్చే కాలము వినాశకాలే విపరీత బుద్ధి అంట. భగవంతుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు భక్తులకు? ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? నానా రకాల ప్రళయాలు చూపిస్తున్నాడు. భక్తి ఇట్లన్నా మార్పు కావాలని భూదేవి పాపంని భరించలేక వణికిపోతున్నది. వణికిపోతే ఈ ఊళ్ళే లోపల దిగిపోతున్నాయి అన్నమాట. దానివల్ల భక్తులారా ఇప్పుడన్నా ధర్మ మార్గంగా రండి. అధర్మంని ధ్వంసం చేసి ధర్మంని స్థాపించి మన భారతదేశంలో సాధు సత్పురుషులు సంతులు ఉద్భవించిండ్రు.